హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఎవరైనా సరే ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ వీడియో ఇస్ ప్యూర్లీ డెడికేటెడ్ టు వాట్ న్యూ ఆస్పిరెంట్స్. కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ ఓల్డ్ వాళ్ళకి ఎక్కడైనా ప్రిపరేషన్ చేసి సరిగ్గా చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. ఆల్రెడీ ఓల్డ్ ఆస్పిరెంట్స్ చాలా మంది ఇంతవరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళకి అన్ని సబ్జెక్టుల పైన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా యూజ్ కాదు. ఎవరైతే స్ట్రక్ అయిపోయి ఉన్నారు, లేదంటే ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో, వాళ్ళు ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఉద్దేశించబడింది. అండ్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకున్నా, నీకు గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్నా, రెండిట్లలో కూడా మనకి 150 మార్క్స్ అనేది తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ ఉంది. అలాగే 150 మార్క్స్ అనేది ఎకానమీ అనేది ఉంది. అంటే రెండు ఎగ్జామ్లలో నేను గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, అలాగే గ్రూప్ 3లో కూడా 150 మార్క్స్ అనేది ఎకానమీ ఉంది. సో కాబట్టి నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఇక్కడ ఈ రెండు అనేటివి క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఎస్ఐ ఎగ్జామ్ తీసుకుంటే ఎస్ఐ ఎగ్జామినేషన్లో మనకి 40 మార్కులు 35 నుంచి 40 మార్కులు అనేటివి ఓన్లీ తెలంగాణ మూవ్మెంట్ పైన మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మెయిన్స్లో, ఎస్ఐ మెయిన్స్లో. సో వాళ్ళకు కూడా మంచి వెయిటేజే ఉంది మనకి. సో ఇక్కడ మనం ఎందుకు ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం. పర్టికులర్లీ నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిదంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలంగాణ మూవ్మెంట్ అనేది చాలా ప్రాబ్లం అయ్యింది అనేది మా దగ్గరికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో అందువల్ల ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ని పూర్తిగా మనకి ఇంగ్లీష్లో టీచ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే, మార్కెట్లో ఉన్నటువంటి రఘుదేవ్ పక్క జీనియస్ ఆన్లైన్ బుక్ కానీ, జీనియస్ వాళ్ళ బుక్ కానీ, జీనియస్ పబ్లికేషన్స్ బుక్ కానీ, అలాగే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ యొక్క బుక్ కానీ, వి ప్రకాష్ సార్ బుక్ కానీ, అండ్ తెలుగు అకాడమీ బుక్ కానీ, ఓకేనా. అలాగే నేను ఇంతకుముందు ఎస్ఐ బ్యాచెస్కి చెప్పి ఉన్నాను, ఆ క్లాస్ నోట్స్ కానీ, ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి మంచిగా నీట్గా సో మనకి డిజైన్ చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో నీట్గా రికార్డ్ చేయడం జరిగింది. నాట్ ద ఓల్డ్ వీడియోస్ కాదు, వెరీ రీసెంట్గానే ఆగస్టు 2025లో మొత్తం రికార్డ్ చేయడం అనేది జరిగింది. తెలంగాణ మూవ్మెంట్ ఒకటే కాదు, తెలంగాణ మూవ్మెంట్తో పాటు తెలంగాణ కల్చర్ని కూడా మనం పూర్తిగా సపరేట్గా రికార్డ్ చేయడం అనేది జరిగింది. అందుకనే మన కోర్స్ అనేది తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం మనకి లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఎకానమీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎకానమీ ఎప్పటి నుంచి అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది మీకు. ఓకేనా, రైట్. మరి ఎందుకు సార్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే, స్టార్ట్ చేయాలి లాంగ్ టర్మ్లో. ఎందుకు అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది మాక్సిమం నువ్వు ఒక రోజుకి 4 గంటల వరకు వినగలవు. ఎంతవరకు? 4 అవర్స్ ఇన్ ద 2 స్పెల్స్. మార్నింగ్ ఒక 2 అవర్స్ అండ్ ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ ఒక 2 స్పెల్స్ లోపల నువ్వు ఒక 4 అవర్స్ వినగలవు. ఓకేనా. సో అందువల్ల మీరు రోజుకి 4 అవర్స్ చొప్పున ఈ క్లాసెస్ని చూసినట్టయితే, ఎందుకంటే మేజర్ పోర్షన్ ఇవే, ఎకానమీ అండ్ మూవ్మెంట్ అనేది 300 మార్కులు. సో కాబట్టి మేజర్ సెక్షన్ ఇవే కాబట్టి ఈ మేజర్ సెక్షన్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ మేజర్ సెక్షన్ని కంప్లీట్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల దీన్ని మెల్లగా ఇప్పుడే స్టార్ట్ చేయాలి. అండ్ రెండోది ఏంటిదంటే, ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనం ఏమనుకుంటాము, ఏం కాన్సెప్ట్ ఉండదు, ఏముండదులే బట్టి పట్టిద్దామని అనుకుంటాం. కానీ కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో కూడా కాన్సెప్ట్ అనేది ఉంటుంది, కొన్ని లింక్స్ అనేవి ఉంటాయి. కాన్సెప్ట్ అనేవి అవి ఉంటే నీకు ఎప్పటికీ గుర్తుంటుంది సబ్జెక్ట్ అనేది. అర్థమవుతుందా? సో అందువల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ అయితే చేశారో పాస్ట్లో, దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కోసమే తెలంగాణ మూవ్మెంట్ కల్చర్ అనేది అన్ని బుక్లను రిఫరెన్స్గా తీసుకొని, అన్ని బుక్ల నుంచి కంటెంట్ తీసుకొని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ మీకు పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్గా క్లాస్ ముందర పెట్టుకొని ఇంకా పీడిఎఫ్ని అండర్లైన్ చేసుకుంటూ క్లాస్ వింటే సరిపోతుంది. తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్, ఓకేనా. పూర్తిగా సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు నీట్గా సో మీరు దాన్ని చదవడమే అండ్ రివైజ్ చేయడం అనేది మీ బాధ్యత అది. ఓకేనా. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అది అవుతుంది తప్ప, లేకుంటే అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తే ఏమవ్వదు. ఇంక్లూడింగ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎవరికైతే తెలంగాణ మూవ్మెంట్ మీద గ్రిప్ లేదో అది మీరు చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ టైం మొన్న వచ్చినట్టు క్వశ్చన్స్ అంత ఈజీగా ఏం రాకపోవచ్చు, ఎందుకంటే మొన్న ఫస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణ మూవ్మెంట్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ టైం కాబట్టి అన్ని క్వశ్చన్స్ అనేటివి ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలని, టఫెస్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. సో అందువల్ల ఇంకా ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, అందరికీ తెలంగాణ మూవ్మెంట్ అనేది చాలా అవసరం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరికైనా తెలంగాణ మూవ్మెంట్ కావాలనుకుంటే పాలపిట్ట ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, మన యాప్లో నేను చెప్పినటువంటి తెలంగాణ మూవ్మెంట్ కల్చర్ నీట్గా ఉంది, సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎకానమీ 150 మార్క్స్ ఉంది కాబట్టి, సో వాళ్ళు ఎవరైనా ప్రిపరేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఓకేనా. దీంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కి సపరేట్ జిఎస్ కోర్స్ ఉంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సపరేట్ కోర్స్ ఉంది. అలాగే ఏఈ ఏడబ్ల్యూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకి 150 మార్క్స్ జనరల్ స్టడీస్ వాళ్ళకు ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా సపరేట్ కోర్స్ అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్ సపరేట్ కోర్స్ ఉంది. అలాగే ఏడబ్ల్యూఏఈ జేఎల్పిఎల్ కి సపరేట్ కోర్స్ ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ జిఎస్ సపరేట్ కోర్స్ ఉంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సపరేట్ కోర్స్ ఉంది. ఇవి కాకుండా మీకు ఎవరికన్నా ఓన్లీ తెలంగాణ మూవ్మెంట్ కల్చరే కావాలి అనుకుంటే అది కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉంది. గ్రూప్ 2 ఎకానమీ ఇండివిజువల్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ 2025 దీంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి కాబట్టి సెక్షన్ 1 లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ కానీ, సెక్షన్ 2 లో ఉన్నటువంటి మనకి తెలంగాణ ఎకానమీ కానీ, సెక్షన్ 3 లో ఉన్నటువంటి డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ. ఓకే, డెవలప్మెంటల్ ఇష్యూస్ పెద్దగా మారవు, అప్డేట్స్ మనం యాడ్ చేసుకోవడం తప్ప మారవు. మారే కంటెంట్ చాలా తక్కువ, అప్డేట్స్ మనం యాడ్ చేసుకుంటుంటాం. తెలంగాణ ఎకానమీ ఆల్రెడీ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 ని మొత్తం యాడ్ చేయడం జరిగింది క్లియర్ గా. ఇన్ కేస్ 2026 మళ్ళీ యాడ్ చేస్తాం. ఇన్ కేస్ అప్పటికి ఎగ్జామ్ లో మేము రాకపోతే 2026 కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ అన్ని కూడా అన్ని కాన్సెప్ట్సే కాబట్టి కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకుంటాము. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మనకు ఫిబ్రవరి 2026 లో కొత్త ఎకనామిక్ సర్వే వస్తాయి కాబట్టి దాన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతవరకు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మిగతా చూసుకోండి. మీరు ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్లన్నీ నేర్చుకోండి. అండ్ తెలంగాణ ఎకానమీలో ఉన్న ల్యాండ్ రిఫార్మ్స్ కానీ కాన్సెప్ట్లన్నీ నేర్చుకోండి. పాపులేషన్ నేర్చుకోండి. అండ్ ఇది డెవలప్మెంటల్ ఇష్యూస్ కంప్లీట్ చేసుకోండి. అప్డేట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మనం. అంతవరకు టైం వేస్ట్ చేయకండి. సో కాబట్టి ఎకానమీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎకానమీ స్టార్ట్ చేయండి. తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేయండి. రెండు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు రెండు స్టార్ట్ చేయండి. ఓకేనా. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు కనీసం 18 months నుంచి 2 years వరకు ఓపిక ఉంటేనే రండి, లేకపోతే రాకండి. మీ జాబ్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు చేసుకోండి. ఓకేనా. ఇంకా 30+ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏదైనా జాబ్ను చేస్తూ ఉంటే ఆ జాబ్ని కంటిన్యూ చేసుకుంటేనే ప్రిపరేషన్ చేయండి తప్ప పూర్తిగా జాబ్ వదిలేసి ప్రిపరేషన్స్ చేయొద్దు. సో 30+ years ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీరు ఏదైనా జాబ్ కంటిన్యూ చేస్తే చేయండి, చేస్తూనే ప్రిపరేషన్ చేసుకోండి ఆన్లైన్ క్లాస్లో వింటూ. ఎవరైతే రీసెంట్గా పాస్అవుట్ అయిపోయి 21 years, 22, 23, 24లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 1.5 years స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్లని నేర్చుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఒక 1.5 year అనేది మీరు టైం స్పెండ్ చేసి కనుక ఉంటే మీరు జాబ్ కొట్టచ్చు. ఓకేనా. సో కాబట్టి సో ఎవరి డిసిజన్ అనేది మీ ఇండివిజువల్ డిసిజన్, అంటే మీ ఫ్యామిలీ పొజిషన్ కానీ మీకున్న ఫినాన్షియల్ పొజిషన్ కానీ డిపెండ్స్ అపాన్ యువర్ డిసిజన్. మీకు ఏదైనా జాబ్ ఉందా, జాబ్ పైన ఉండాలా అది అనేది. ఓకేనా. సో కాబట్టి రాదర్ దాన్ ఆఫ్లైన్, సో ఎక్కువ మొత్తంలో మీరు ఆన్లైన్ పైన ఫోకస్ చేస్తే బెటర్. మీ ఇంటి దగ్గర ఉండి హాయిగా ప్రిపేర్ అవ్వచ్చు. కొంతమందికి మాత్రం ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే దాదాపు ఒక 70 నుంచి 80% మందికి ఇంటి దగ్గర హాయిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈరోజు పల్లెటూళ్ళలో కూడా పొలంలో పోయి మంచిగా హాయిగా పొలం గట్టు మీద కూర్చొని హాయిగా అట్లా పొలాలను చూసుకుంటూ కూడా లెసన్ వింటుంటారు చాలా మంది. ఆ ఫెసిలిటీస్ కూడా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి ఆన్లైన్లో కోర్సెస్ని 1-2 సార్లు చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మీకు అందుబాటులో ఉంటాయి పీడిఎఫ్స్, చూసుకోవచ్చు. అప్డేట్స్ వస్తాయి, అప్డేట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి మీకు. ఓకేనా. నా కోర్సే కొనాలని చెప్పేసి నేను ఈ డబ్బా అంతా చెప్పడం లేదు. జస్ట్ మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి, సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, మీరు టైం వేస్ట్ చేయొద్దని చెప్తున్నా. నా ఒక్కందే కాదు, దెర్ ఆర్ n number ఆఫ్ ద ఫ్యాకల్టీస్ ఆర్ దేర్. సో అందరి దగ్గర సబ్జెక్టులు ఉంటుంది. మీ మైండ్ సెట్కి ఏ ఫ్యాకల్టీ సూట్ అవుతుందో ఆ ఫ్యాకల్టీది కొనుక్కోండి. దాంట్లో నేను ఒకరిని. ఓకేనా. నాదే కొనమని నేను చెప్పట్లేదు. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ ఏదైతే ఎకానమీ ఏదైతే ఉందో మనకి ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. సో ఓకేనా. అలాగే వేరే కోర్సెస్ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవైలబిలిటీ ఉంది ఎంటైర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎంటైర్ కోర్సు, జిఎస్ అవైలబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది. ఎవరికి ఏ కోర్సు కావాలనో ఆ కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ప్రిపరేషన్ ఆపద్దు. నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందట, రేపు వస్తుందట, ఈ రోజు వస్తుందట, రేపు వస్తుంది, అది ఎప్పటికీ రాదు. ఏంటిది? ప్రిపరేషన్ కాదు. నోటిఫికేషన్ రాదని కాదు, ప్రిపరేషన్ కాదు. అట్లా అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సడన్గా వస్తావు, సడన్గా ప్రిపేర్ అవుతావు. సడన్గా ప్రిపేర్ అయితే ఏం చేస్తావు? 4 మార్కులతోటి 5 మార్కులతోటి జాబులు పోతున్నాయి. అప్పుడు ఏంది? మొదటికి కదా, మళ్ళీ నువ్వు 1.5 years పెట్టిన ఎఫోర్ట్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకని నోటిఫికేషన్ వచ్చే నాటికి నీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. అయిపోయి ఆ తర్వాత నువ్వు అప్డేట్స్ పైన పోరాడాలి, రివిజన్ పైన పోరాడాలి, ఎక్కువ మొత్తంలో టెస్ట్ రాయడం పైన పోరాడాలి. అంతే తప్ప నీ ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేస్తా అంటే అది ఒడని ముచ్చట. అది అర్థమైందా? ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు అది ఉడను ముచ్చట ఎప్పటికీ. సో అందువల్ల ముందే స్టార్ట్ చేయి లాంగ్ టర్మ్లో. నువ్వు ఎందుకంటే నువ్వు ఇప్పుడు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ చేసినప్పుడు రోజుకి 2-3 గంటలే చదవమని చెప్తున్నాను. నేను ఎక్కువ చెప్పట్లేదు. మీరు వేరే వర్క్స్ చేసుకోండి, కానీ అట్లీస్ట్ రోజుకి 2 నుంచి 4 గంటలు 2 to 4 hours అనేది మీరు స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ ఐడియా.
అలా రోజు రోజుకి మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి అనమాట 2 to 4 hours. అర్థమవుతుందా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరికైనా కోర్సెస్ కావాలనుకుంటే మాత్రమే నేను చెప్తున్నాను, కావాలి అనుకుంటే మాత్రమే, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆస్పిరెంట్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో చేయాలనుకుంటే, నీకు కంటెంటే కావాలనుకుంటే మాత్రమే నా కోర్సెస్ని తీసుకోండి. దయచేసి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి నా కోర్సెస్ తీసుకోవచ్చు. ఓన్లీ కంటెంట్ డ్రివెన్ కోర్సెస్. మీకు కంటెంట్ కావాలి, మంచి కంటెంట్ కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి, లేకుంటే వదిలేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.